అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్లో ఈ కాలేజెస్ అన్నీ కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఒక విద్యా భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది కేవలం ఒక కాలేజీలు కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం వేసినటువంటి అడుగులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు. అలాగే జగనన్న తీసుకున్నటువంటి ఈ యొక్క చారిత్రక నిర్ణయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రనే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు, ఈ రోజుకి గుర్తుంచుకుంటారు. మరి ఈ యొక్క కాలేజెస్ సంబంధించినటువంటి ఈ 3 ఫేజెస్ కింద ఏదైతే డివైడ్ చేసుకున్నామో ఈ ఫేజెస్కి సంబంధించి మనం చూసినట్టయితే అన్నీ కూడా ఒక 50 ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్నీ కూడా ఒక 50 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజ్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి. మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు, అనేక బురద జల్లేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, వీటికి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఇది ప్రజెంట్ చేయమా, దాని గురించి నేను రీడ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి నాబార్డ్తో టైఅప్ చేశాము. రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్తో మనము టైఅప్ చేయడం జరిగింది. ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్, మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనము టైప్ చేయడం జరిగింది. నంద్యాల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్తో మరి ఈ కాలేజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ మనం ఏదైతే ఇయర్ 2024 to 25 అనుకున్నామో phase 2 కాలేజెస్ వాటికి సంబంధించి నేను చెప్తాను. సో పాడేరుకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనం టైఅప్ చేయడం జరిగింది. మార్కాపూర్కి సంబంధించి నాబార్డ్ స్కీమ్, మదనేపల్లికి సంబంధించి నాబార్డ్ స్కీమ్, పులివెందుల కాలేజ్ నాబార్డ్ స్కీమ్, ఆదోనికి సంబంధించి నాబార్డ్ స్కీమ్తో మనం టైఅప్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ 2025 to 3rd phase కాలేజెస్, 2025 to 26 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పిడుగురాలకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, అమలాపురం సంబంధించి నాబార్డ్ కింద, బాపట్ల నాబార్డ్ కింద, పెనుగొండ నాబార్డ్ కింద, నర్సీపట్నం కూడా నాబార్డ్ ఫండ్స్తో, పాలకొల్లు నాబార్డ్ ఫండ్స్, పార్వతీపురం నాబార్డ్ ఫండ్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ టైఅప్స్ ఎలా చేశారనే దాని మీద క్లారిటీ లేదని అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎలా టైఅప్ చేశాం ఏంటనే దాని మీద ఒక క్రిస్టల్ క్లియర్ ప్లాన్ అనేది జగనన్న ప్రభుత్వంలో జగనన్న గైడెన్స్తో మరి ఈ ప్రాపర్ క్రిస్టల్ క్లియర్ ప్లాన్ని మేము రెడీ చేసి ఈ ప్రకారంగానే పనులు కంప్లీట్ చేసే దిశగా ముఖ్యమంత్రి గారి మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్లో మరి అడుగులు ముందుకు వేయడం జరిగింది. మరి ఈ రోజున ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ ప్రాపర్ లేవని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు చూస్తే కొంతకాలంగా ఈ జరుగుతున్నటువంటి ఈ హడావిడి మనం చూస్తూ ఉన్నాము కొన్ని రోజుల క్రితం నుంచి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, ఈ రాష్ట్ర ప్రజలకి చక్కటి వైద్య సేవలు, చక్కటి ఆరోగ్య భద్రత, విద్యా భద్రత అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నారు. దానికి శ్రీకారం చుట్టారు. 8,500 కోట్ల బడ్జెట్ని ఖర్చుని చేస్తూ మనం ఈ అడుగులు ముందుకు వేద్దామని అడుగులు ముందుకు వేసి దీంట్లో రాష్ట్ర చరిత్రలో 5 కాలేజెస్ని ఒకటే సంవత్సరం ప్రారంభించి ఆ తర్వాత మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్కి
పాడేరుకు కూడా సెకండ్ ఫేజ్ లో ఏదైతే మేము అనుకున్నామో ఆ పాడేరుకు కూడా 50 సీట్లు మనకు రావడం జరిగింది. అది కూడా ప్రారంభమై ట్రైబల్ ఏరియాలో ఎక్కడ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాలో ఎవ్వరు కూడా ఆలోచన చేయలేదు. ట్రైబల్ ఏరియాలో మన్యం, పార్వతీపురం లాంటి ప్లేసెస్ లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువ చేయాలి. ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించాలని ఏజెన్సీ ఏరియాల మీద కూడా ఒక మంచి గొప్ప ఉద్దేశంతో మరి ఆలోచన చేసి ముందుకు వెళ్లారు. పాడేరు 50 సీట్లు అందుబాటులోకి వచ్చినాయి, అది నడుస్తా ఉంది. మరి పులివెందులకు కూడా 50 సీట్లు మనకు అందుబాటులోకి వస్తే ఈ ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమని లెటర్ రాసింది, వద్దు మాకొద్దు అని చెప్పేసి విత్డ్రావల్ లెటర్, అంటే ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే ఎక్కడ లేదు, ఎక్కడ కూడా ఎన్ఎంసీ నుంచి మనకు సీట్లు వస్తే వెనక్కి మాకొద్దు అని చెప్పి రాసినటువంటి బహుశా దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉంటదేమో, ఏ స్టేట్ కూడా అలాంటి పని చేయదు. వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని వెనక్కి రాయడం. పులివెందల్ని ఎందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ గారి మీద ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆ కక్షని అక్కడున్నటువంటి ప్రజల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఎందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షని ప్రజలకు ఇలాంటి వైద్య సేవల్ని, ఇలాంటి చక్కటి వైద్య విద్యని దూరం చేసేటువంటి ఒక దుస్సాహసాన్ని మరి పులివెందుల మెడికల్ కాలేజ్ లో వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని లెటర్ వెనక్కి రాసిందంటేనే వాళ్ళకున్నటువంటి కక్ష